పరీక్షిన్ మహారాజు పరమపదమును పొందుట అనేటువంటి ఈ అధ్యాయంలో మనము చివరి సెక్షన్లో ఉన్నాము. 12వ స్కందము 6వ అధ్యాయంలో ఉన్నాము. అయితే ఈ అధ్యాయంలో ముఖ్యంగా వేదాలను ఏ విధంగా విభజించారు అనేటువంటి విషయాన్ని చూసాం. బ్రహ్మదేవుడి హృదయం నుంచి వచ్చినటువంటి ఓంకారనాదం నుంచి వేదాలు రావడం అనేటువంటిది జరిగింది. ఆ వేదాలని వ్యాసదేవుడు 4గా విభజించడం అనేటువంటిది జరిగింది. ఈ నాలుగిటిని కూడా నలుగురు ఆచార్యులైనటువంటి తన శిష్యులు లేకపోతే తన పుత్రులు అయినటువంటి నలుగురికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందులో ఋగ్వేదము అనేటువంటి దాన్ని పైల ఋషికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది, అప్పగించారు. తర్వాత యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సామవేదాన్ని జైమిని ఋషికి బోధించారు. ఓకే, అథర్వ వేదాన్ని సుమంతునకు బోధించారు. ఈ విధంగా నలుగురు శిష్యులు కూడా ఈ 4 వేదాలని కూడా స్వీకరించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఈ 4 వేదాలని వాళ్ళ వాళ్ళ శిష్య పరంపరలో దానిని ఉపపాయలుగా ఆ, విభజించడము అనేటువంటిది జరిగింది. సో ఋగ్వేదాన్ని తీసుకుంటే పైల ఋషి ఏ విధంగా దాన్ని తన శిష్యులకి ఇచ్చారు, తన శిష్యులు ఏ విధంగా దాన్ని విభజించారు అనేటువంటి విషయాన్ని మనము చూసాం. ఇక వైశంపాయనుడి యొక్క వేదం ఏమిటండి? వైశంపాయనుడికి ఇచ్చినటువంటి వేదం యజుర్వేదం. కానీ వైశంపాయనుడి యొక్క శిష్యులు అథర్వణ వేదానికి ఆచార్యులయ్యారు. ఎందుకు అలా అయ్యారు అంటే బ్రహ్మహత్యా పాతకం నుంచి తన గురువు అయినటువంటి వైశంపాయన్ని రక్షించడం కోసం వాళ్ళు అలా చేశారు అని చెప్పారు. ఎందుకు అలా జరిగింది అనేటువంటిది మనకి తెలియాల్సినటువంటి విషయం. ఎందుకు యజుర్వేదానికి ఆచార్యుడైనటువంటి వైశంపాయనుడి శిష్యులు అథర్వ వేదాన్ని ఎందుకు స్వీకరించారు? ఓకే, అందుకనే వాళ్ళని చరకులు అని కూడా అనడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే వైశంపాయనుడి శిష్యుల్లో ఒకడైనటువంటి యజ్ఞవల్కుడు, ఓకే, వైశంపాయనుడి శిష్యుల్లో ఒకడైనటువంటి యజ్ఞవల్కుడికి ఈ యొక్క యజుర్వేదాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దాన్ని విస్తరించమని, దాన్ని విభజించమని, దాన్ని వివరణ ఇవ్వమని జరిగింది. అయితే యజ్ఞవల్కుడు ఏం చేశాడు? ఇక్కడ వీళ్ళందరూ కూడా తెలివి తక్కువైనటువంటి శిష్యులు ఉన్నారు నీకు, వాళ్ళందరి ద్వారా విభజించడం అనేటువంటిది సాధ్యం కాదు, విస్తరించడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి నేనే ఒక దివ్యమైనటువంటి ఒక తపస్సుని చేస్తాను, తపస్సును చేసి నేను ఆ శక్తిని పొందుతాను, ఆ శక్తి ద్వారా నేనే యజుర్వేదాన్ని వివరణ ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది చాలా గర్వితంగా మాట్లాడడం అనేటువంటిది, ఇది ఒక ఉత్తమమైనటువంటి శిష్యుడికి ఉండాల్సినటువంటి లక్షణం కాదు. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి ఆచార్యుడిగా చేయాల్సినటువంటిది కాదు. ఓకే, ఇప్పుడు ఎవరు ఆచార్యులు అవుతారు అంటే మన యొక్క గురువు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరిని నిర్దేశిస్తే వాళ్ళు ఆచార్యులు అవుతారు. అంతేకాని ఎవరికి వాళ్ళు నేను రేపటి నుంచి ఆచార్యుణ్ణి అని చెప్పుకోవడానికి అవ్వదు. ఓకే, సో ఎవరైనా సరే ఒక ఆచార్య స్థానానికి రావాలి అంటే, ఒక గురువు స్థానానికి రావాలి అని అంటే తనని గురువుచే నియమింపబడాలి ఫస్ట్. అది మెయిన్ రూల్ అన్న. అంతేకాకుండా విశుద్ధ భక్తుడై ఉండాలి, వినయ విధేయతలు ఉండాలి, కృష్ణ సేవలో ఉండాలి, చేసేటువంటి ప్రచార కార్యక్రమమైనా లేకపోతే వేదాలని వివరించేటి కార్యక్రమమైనా ఏదైనా సరే కృష్ణ సేవగా చేయగలిగి ఉండాలి, ఆధ్యాత్మికంగానే పూర్తిగా నియుక్తమై ఉండాలి. అలాంటి వ్యక్తిని మాత్రమే ఆచార్యుడిగా నియమించడానికి అర్హులవుతారు. మరి వైశంపాయనుడి శిష్యుడైనటువంటి యజ్ఞవల్కుడికి ఆ గుణాలు కనిపించాల. వైశంపాయనుడికి పొరపాటు అయితే ఇచ్చేశారు యజుర్వేదాన్ని, కానీ యజుర్వేదాన్ని ఆయన వివరించేటువంటి అర్హతను కోల్పోయాడు కాబట్టి తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. నువ్వు అర్హుడు కాదు, నీ తోటి గాడ్ బ్రదర్స్, ఓకే, అంటే తన తోటి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, బ్రదర్స్ అంటే తన గురువుకి శిష్యులు, సో వాళ్ళందరూ కూడా గురు సోదరులు అవుతారు. అలాంటి గురు సోదరులందరినీ నువ్వు అపరాధం చేసావు, వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి తెలివితేటలు లేవు లేకపోతే వాళ్ళు మూర్ఖులు అని అన్నావు, కాబట్టి నీకు యజుర్వేదాన్ని వివరించేటువంటి అర్హత లేదు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏదైతే యజుర్వేదం నేను నీకు తెలియజేశానో అది మొత్తం కూడా ఇచ్చేసేయి మళ్ళీ వాపస్. ఓకే, నువ్వు ఆ యజుర్వేదాన్ని తీసుకుని వెళ్ళడానికి లేదు, ఆ యజుర్వేదాన్ని మొత్తం కూడా వాపస్ ఇచ్చేసేయి అని అన్నారు.
సో ఎప్పుడైతే ఇది అన్నారో అప్పుడు యాజ్ఞవల్కుడు ఏం చేశాడు? ఓకే, యాజ్ఞవల్కుడు దాన్ని మొత్తం కూడా కక్కేశారు. తిత్తిరి పక్షులు ఏ విధంగా అయితే టక్కమని స్వీకరిస్తాయో వెదజల్లబడినటువంటి ధాన్యాన్ని, ఆ విధంగా తన శిష్యులందరూ కూడా ఏదైతే ఈయన ఒమిట్ చేశారు, ఈయన వాంతి చేశారు, దాన్ని వాళ్ళు స్వీకరించేశారు యజుర్వేదాన్ని. మరి యాజ్ఞవల్కుడు ఏమన్నా అంత సులువుగా వదిలేస్తాడా దాన్ని? హ్మ్? నా గురువు ఎవరైతే ఉన్నాడో, వైశంపాయనుడు ఎవరైతే ఉన్నారో, ఆయనకి మించినటువంటి యజుర్వేద శాస్త్రాన్ని నేను తెలుసుకోవాలి, ఆయనకి తెలియనటువంటి యజుర్వేదంలో విషయాలను కూడా నేను తెలుసుకోవాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఆయన సూర్యుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఓకే, సూర్యదేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. సో ఆ విధంగా సూర్యదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక సూర్యుడి ద్వారా ప్రసన్నమైనటువంటి తను ఏం చేయాలనుకున్నారు అనేటువంటిది ఈరోజు మనము చూద్దాం. ఓకే, 69 అయ్యాయి మాతాజీ. 66 నుంచి చదవాలి ప్రభుజీ. 70 నుంచి చదవాలి ప్రభుజీ. 67 నుంచి 70కి వచ్చాం ప్రభుజీ. 70 చదవాలి. నుంచి చదవాలి ప్రభుజీ. అలా ఒక మాట 70 చెప్తున్నాను. చదవాలి. 69 అయ్యాయి. నిన్న 59 దాకా అయింది. 70. ప్రమీల మాతాజీ, లక్ష్మీ మాతాజీ మీట్లోకి వెళ్ళండి. ప్రమీల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. య ఏవేమం లోకమతికరా య ఏవ ఇమం లోకమతికరాల. చదువుతున్నారు మాతాజీ? వినిపించట్లేదు మాకు. చదువుతున్నా ప్రభుజీ. ఎక్కడ యయే వేమం లోకమతి కరాలవా వదన అంధకార సంజ్ఞా అజగరా వదనకార సంజ్ఞా జగర గ్రహగిలితం రుతకం ఇవ గ్రహగిలితం మృతకమివ విచేతనం అవలోక్య అనుకంపయ విచేతనమవలోక్యానుకంపయ కారుణిక ఈక్షయా ఏవ కారుణిక ఈక్షయైవో వా ఉత్థాప్యాహ అహ అనుసవనం ఓత్తాప్యాహర హరను సవనం శ్రేయసి స్వధర్మ ఆఖ్య శ్రేయసి స్వధర్మ ఆఖ్య ఆత్మ అవస్థానే ప్రవర్తయతి. ఆత్మ అవస్థానే ప్రవర్తయతి. జగత్తు చీకటి అనడి కొండ చిలువ యొక్క ఘోరముగ నోటికి చిక్కి కబళించబడినది, మృతమైన చందమున అచేతనమైనది. కానీ నిద్రించు జనులను కరుణతో వీక్షించిన వాడవై నీవు దృష్టి అనడి కానుకతో వారిని మేల్కొల్పెదవు. ఈ విధముగా నీవు పరమ కరుణామయుడవై ఉన్నావు. ప్రతిదినము త్రిసంధ్యలయందు పుణ్యాత్ములను నీవు స్వీయ ఆధ్యాత్మిక స్థితిలో నిలిపెడి ధర్మకార్యములను చేయునట్లుగా చేసి వారిని చర్మ శ్రేయోపదమున నియోగించదవు. భాష్యము. వైదిక సంస్కృతిని అనుసరించి సంఘం యొక్క 3 ఉన్నత వర్ణములు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఆచార ప్రకారము దీక్ష ద్వారా గురువుతో సంబంధమును కలిగిన వారై గాయత్రీ మంత్రమును పొందుదురు. పావనమగు ఈ మంత్రమును దినమునకు 3 సార్లు అనగా సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయందు జపించవలెను. ఆధ్యాత్మిక కార్యములను నిర్వహించుటకు శుభగడియలు ఆకాశమునందు సూర్య గమనమును బట్టి గణించబడును. ఆధ్యాత్మిక కలాపముల ఈ సక్రమమగు వ్యవస్థ ఇచ్చట భగవత్ ప్రతినిధిగా సూర్యునికి అన్వయించబడినది. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. ఓకే, సో ఈయన యాక్చువల్గా యాజ్ఞవల్కుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. ఓకే, సూర్యుడికి చేస్తున్నటువంటి ప్రార్థన. సో సూర్యుని ఇంతకుముందు భగవంతుడితో సమానంగా ట్రీట్ చేశారు. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కూడా, ఇది ఇండైరెక్ట్గా భగవంతుడినే కీర్తిస్తున్నట్లు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. సూర్యుడు లేకపోతే మనం అందరం కూడా భక్తియుత సేవలు కూడా చేయలేము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు? సూర్యుడు లేకపోతే ఏమవుతుంది? ఈ సమస్త విశ్వం కూడా చీకట్లోనే ఉండిపోతుంది. అంటే ఒక కొండ చిలువ నోట్లో ఏముంటుందంటే చీకటే ఉంటుంది. కొండ చిలువ మింగేసింది అనుకోండి విశ్వం మొత్తాన్ని, ఏమవుతుంది? సూర్యగ్రహణం అంటే ఏంటో తెలుసు కదా మీకు? సూర్యగ్రహణం జరిగినప్పుడు ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. రాహు మింగేశాడు అంటారు సూర్యుని.
అంటే కొండ చిలువ కనుక విశ్వాన్ని మింగేసింది అనుకోండి, సూర్యుని కాదు విశ్వాన్ని మింగేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? విశ్వం మొత్తం కూడా చీకటి అయిపోతుంది. అంధకారం అయిపోతుంది. అలా అన్నమాట. ఓకే. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళము ఒకవేళ చీకట్లో ఉంటే మనం ఏమైనా భక్తియుత సేవ చేయగలమా? ఇంతకుముందు మనం శ్లోకంలో చెప్పుకున్నట్లు సూర్యరశ్మి కలిగితేనే మనలో చైతన్యం వస్తుంది, మనలో చేతనం వస్తుంది, మనం అందరం కూడా యాక్టివ్గా పనిచేయగలుగుతాం. లేదంటే బద్ధకం ఉంటుంది. ఓకే. నిద్రలో ఉంటాం మనం. ఓకే. మనం అందరం కూడా నిద్రలో ఉంటాం. అలాంటిది సూర్యరశ్మి లేనటువంటి ప్రదేశాలలో అనారోగ్యాలకు కూడా గురి అవుతారు ప్రజలందరూ. అలాంటి అనారోగ్యంతో బద్ధకంతో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఆధ్యాత్మిక కర్మలు చేయగలుగుతారు? చేయలేరు. అందుకనే సూర్యుని ఆ విధంగా కీర్తిస్తున్నారు. అలానే సూర్యుడి కారణంగానే ఇక్కడ ఆ, జనులందరినీ కూడా ఆధ్యాత్మిక స్థితిలో ఉంచడానికి సాధ్యమవుతుంది. వాళ్ళ యొక్క శ్రేయోపదాన్ని నీవే వినియోగించదువు, వాళ్ళని ఆధ్యాత్మికంగా వినియోగిస్తున్నావు నువ్వు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నావు. నెక్స్ట్ 71వ శ్లోకం శిరీష మాత. హరే కృష్ణ. అవనిపతీవ అసాధూనాం అవనిపతీవ అసాధూనాం భయం ఉదరీయన్ అటతి భయం ముదరీయన్ అటతి పరిత ఆశాపాలై తత్ర తత్ర పరిత ఆశాపాలైస్తత్ర తత్ర కమలకోశ అంజలిభిః ఉపహృతార్హణః కమలకోశ అంజలి విరుపహృతాహరణ శక్తివంతులకు దిక్పాలకులు తమ అశ్వములలో కమలములను ఇతర కానుకలను సమర్పించుచుండగా దుర్జనులలో భీతిని కలుగజేయు నీవు రాజువలే ఏలెడ ఎల్లేడల ఎల్లెడలా సంచరించవు. ఎల్లెడల సంచరి. హరే కృష్ణ. నువ్వు అంతా సంచరిస్తూ ఉంటావు, దేవతలందరూ కూడా నీకు ఆ కమలములను ఇతర కానుకలను సమర్పిస్తూ ఉంటే దుర్జనులు అయినటువంటి వ్యక్తులని వాళ్ళని నీవు సంహరించదవు తిరుగుతూ. నెక్స్ట్ 72 శ్రీవాణి మాతాజీ. హలో హలో నిర్మోహగంగా మాతాజీ మ్యూట్లో ఉండండి మాతాజీ. శ్రీవాణి మాత. సారీ ప్రభు, హరి కృష్ణ. అతః భగవాన్ ఓస్తవా అతః భగవాన్ ఓస్తవ చరణనలిన యుగళం చరణనలిన యుగళం త్రిభువన గురుభిః అభివందితం త్రిభువన గురుభిః అభివందితం అహం అయాథయామా యజుకామ ఉపసరామి ఇతి. యజుకామ ఉపసరామీతి. దేవా, కనుక అన్యులెవ్వరికి తెలియనట్టు యజుర్వేద మంత్రములను నీ నుండి అభిలషించిన వాడై త్రిభువన గురువులచే వందనీయమగు నీ పాదపద్మముల దరి చేరితివి. ఓకే. సో ఎవరికి తెలియనటువంటి యజుర్వేద మంత్రాలను నేను తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నేను నీ దగ్గరకు వచ్చాను, నిన్ను నేను అడుగుతున్నాను అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు సూర్యుడి దగ్గరికి వెళ్ళారు? ఎవరికైనా డౌట్ వచ్చిందా? యాజ్ఞవల్కుడు ఎందుకు సూర్యుని ప్రార్థిస్తున్నాడు? సూర్యుడికి తెలుసా? సూర్యుడు తెలుసా జ్ఞానానికి, యజుర్వేదం? అంటే జ్ఞానం సమస్త జ్ఞానానికి ప్రతీక. సూర్యుడికి ఆయన లేకపోతే యజుర్వేదం ఎలా తెలుసు? ప్రజీ ఫస్ట్ ఆయనకే చెప్పేది కృష్ణ ఆయనకే కదా భగవానుడు ప్రభుజీ భగవద్గీతలో చెప్పింది. శ్రీవాస్తవానికి చెప్తారు కదా. అది మర్చిపోతున్నారు మీరు. ఓకే, కృష్ణుడే చెప్పేశారు సృష్టి ఆరంభంలోనే నేను సూర్యదేవుడికి చెప్పేశాను అని కదా. సో ఆ తర్వాత అది ఎవరికి వెళ్ళింది? మనువుకి. ఆ మనువు నుంచి ఇక్ష్వాకు. ఆ విధంగా పరంపరలో కృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానం వచ్చింది. అంటే సూర్యుడికి తెలుసు, అంతేగా. బ్రహ్మదేవుడితో పాటు సూర్యుడికి కూడా తెలుసు, అందుకని సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సూత గోస్వామి ఏం చెప్తున్నారు చూద్దాం. మంగతాయారు మాతాజీ. సూత ఉవాచ
ఉవాచ ఏ వస్తుత స భగవాన్ వాజిరూపధరో రవిః ఏవం స్తుతః సగ భగవాన్ వాజిరోపధరో రవిః యజుంషయాత యామాని మునయేదాత్ ప్రసాదితః. యజుంశాయాతయామాని మునయేదాత్ ప్రసాదితః. హరే కృష్ణ. సూతగోస్వామి పలికెను, అట్టి స్తోత్రముచే సంతుష్టుడైన సూర్య భగవానుడు అశ్వరూపమును ధరించిన వాడై మానవ సంగమన పూర్వమెవ్వరునూ ఎరుగనట్టి యజుర్వేద మంత్రములను యాజ్ఞవల్కునకు తెలిపెను. హరే కృష్ణ. ఓకే, సో ఆ విధంగా సూర్యుడు ఏం చేశాడు? అశ్వరూపమును ధరించిన వాడై మానవ సంగమున పూర్వం ఎవరునూ ఎరుగినటువంటి యజుర్వేద మంత్రములను యాజ్ఞవల్కునికి తెలిపెను. ఓకే, సో సూర్యుని కూడా ప్రసన్నుని చేశాడు కాబట్టి యాజ్ఞవల్కుడికి ఈ యజుర్వేద మంత్రాలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అశ్వరూపంలో వచ్చారు. నెక్స్ట్ 74 వేముల నరసింహారావు. యజుర్భిరకరోచ్ఛాకా దశ పంచశతైర్విభుః జగృహూర్వాజసన్యస్తా ఖాణ్వా మాధ్యంధినాదయః. ఈ అసంఖ్యాక యజుర్వేద మంత్రముల నుండి శక్తివంతుడైన ఋషి 15 క్రొత్త వేద శాఖలను ఏర్పరచను. అవి అశ్వము మెడ మీద జూలు నుండి ఉత్పన్నమైన కారణం అవి వాజసనేయ సమేతంగా తెలుపబడినవి. వాటిని కాన్వుడు మాధ్యంజనుడు మున్నగు ఋషి పరంపర స్వీకరించేది. అసంఖ్యాకమైనటువంటి యజుర్వేద మంత్రాల నుంచి శక్తివంతుడైనటువంటి ఋషి 15 కొత్త వేద శాఖలను ఏర్పాటు చేశారు. 15 శాఖలను ఏర్పాటు చేశారు. ఎవరు? యాజ్ఞవల్కుడు. అవి అశ్వం మెడ మీద జాలు నుండి ఉత్పన్నమైన కారణంలో వాటిని వాజసనేయ సంహితగా తెలియబడినవి. ఆ 15 శాఖలను కూడా వాజసనేయ సంహిత అని అంటారు. వాటిని కానుడు మాధ్యందినుడు మనకు ఋషి పరంపర స్వీకరించినది. యాజ్ఞవల్కుడి పరంపర కూడా ఉంది. అది కూడా ప్రామాణికమే. ఎందుకు? సూర్యుడి నుంచి వచ్చింది కాబట్టి. సూర్యుడు కృష్ణుడి నుంచి తెలుసుకున్నాడు కాబట్టి. నెక్స్ట్ రామారావు. జైమినే సమగస్యాసీత్ సుమంతుస్తనయో మునిః జైమినే సమగస్యాసీత్ సుమస్తు సయోమినిః సుత్వాంస్తు తత్సు తస్తాభ్యాం ఏకైకాం ప్రాహ సంహితాం. సుత్వాంస్తు తత్సు స్వాభ్యామైకేకాం ప్రాహ సంహితాం. సామవేద ఆచార్యుడకు జైమిని ఋషికి సుమంతుడను పుత్రుడు ఉండెను. సుమంతుని తనయుడు సుత్వానుడు. జైమిని వీరిరువురికి సామవేద సంహిత యొక్క విభిన్న భాగమును వస్తాయి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక సామవేదం, యజుర్వేదం అయిపోయింది. సామవేదము ఆచార్యుడు ఎవరండి? జైమిని ఋషి. ఆ జైమిని ఋషి సుమంతుడు అనేటువంటి పుత్రుడు ఉన్నాడు. సుమంతుని తనయుడు సుత్వానుడు. జైమిని వీళ్ళిద్దరికీ కూడా సామవేద సంహిత యొక్క విభిన్న విభాగములను వసగెను. ఓకే, సామవేదం కూడా ఆ విధంగా విభజించబడింది. నెక్స్ట్ 76-77 నాగలక్ష్మి మాతాజీ. సుకర్మా చాపి తచ్చిష్య సామవేదతరోర్మహాన్. సుకర్మా చాపి తచ్చిష్యః సామవేదతరోర్మహాన్. సహస్ర సంహితా భేదం చక్రే సామ్నాం తతో ద్విజం. సహస్ర సంహిత వేదం చక్రే సామ్నాం తతో ద్విజ. హిరణ్యనాభ కౌశల్య పౌష్యంజిశ్చ సుకర్మణః. హిరణ్యనాభః కౌసల్యః పౌష్యం జిచ్చ సుకర్మణః. శిష్యౌ జగృహతుశ్చాన్యా ఆవంత్యో బ్రహ్మవిత్తమః. శిష్యో జగృహతు చాన్యా
అవంత్యో బ్రహ్మవిత్తమః. జైమిని వేరొక శిష్యుడగు సుకర్మ కూడా మహాపండితుడే అయ్యుండెను. సామవేద మహావృక్షమును అతడు 1000 సంహితలుగా విభజించెను. ఓ బ్రాహ్మణ, పిదప కుశలుని తనయుడగు హిరణ్యనాభుడు, పౌష్యంజి మరియు బ్రహ్మవిత్తముడగు అవంత్యుడు అను సుకర్మ ముగ్గురు శిష్యులు సామమంత్రములకు అధిపతి లేరు. జైమిని ఋషికి ఇంకొక శిష్యుడు సుకర్మ అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన ఇంకా పండితుడు. ఆయన ఈ సామవేదాన్ని 1000 విభాగాలుగా చేశారు. 1000 సంహితలుగా మార్చేశారు, విభజించారు. తర్వాత కుశలుని తనయుడైనటువంటి హిరణ్యనాభుడు, పౌష్యంజి మరియు బ్రహ్మవిత్తముడు అయినటువంటి అవంత్యుడు అనేవాళ్ళు సుకర్మ ముగ్గురు శిష్యులు సామమంత్రములకు అధిపతులయ్యారు. ఓకే, సుకర్మ 1000 విభాగాలుగా చేస్తే సుకర్మ శిష్యులు ముగ్గురు కూడా ఆ 1000 విభాగాలకి అధిపతులయ్యారు. నెక్స్ట్ 78 ఇందుమతి మత. ఊదీచ్ఛా సామగా శిష్య ఆసన్ పంచశతాని వై. ఊదిచ్ఛాః సామగా శిష్య ఆసన్ పంచశతాని వై. పౌష్యంఝావంత్యయోశ్చాపి తాంశ్చ ప్రాచ్యన్ ప్రచక్షతే. పౌష్యం జావంత్యయోచాపి తాంచ ప్రాచ్యాన్ ప్రచక్షతే. పౌష్యంజి అవంత్యుల 500 మంది శిష్యులు ఉత్తర దేశీయ సామగాయకులుగా తెలియబడరు. తదనంతర కాలమున వారిలో కొందరు తూర్పు గాయకులుగా కూడా తెలియబడరి. హరే కృష్ణ. సో సుకర్మ యొక్క శిష్యులకి మళ్ళీ 500 మంది శిష్యులు ఉన్నారు. పౌష్యంజి అవంత్యుల యొక్క 500 మంది శిష్యులు ఉత్తర దేశీయ సామగాయకులుగా తెలియబడి, తదనంతర కాలంలో వారిలో కొందరు తూర్పు గాయకులుగా కూడా తెలియబడి. నెక్స్ట్ 79 లక్ష్మీ ఆత్మగురు గారు. లౌగాక్షిర్మాంగళి కుల్య కుశీధ కుక్షిరేవ చ. లౌమాంకరాంగలి కుల్యః కుసీద కుక్షరేవ చ. పౌష్యంజి శిష్యా జగృహు సంహితాస్తే శతం. పౌషంజితా శిష్య జహృహు సంహితాస్తే శతం. పౌషంజి యొక్క వేరొక 5 శిష్యులు లౌగాక్షి, మాంగలి, కుల్యుడు, కుసిద్రుడు, కుక్షి అనువారులు ఒక్కొక్కరు 100 సంహితలను పొందిరి. అరే ఓకే. సో ఇంకొక కొంతమంది శిష్యులు 5 శిష్యులు ఒక్కొక్కరు 100 తీసుకున్నారు. మొత్తం 500 మంది శిష్యులు ఇంతకుముందు చెప్పారు కదా. ఎన్ని విభాగాలుగా చేశారు? 1000 విభాగాలుగా చేశారు. అందులో 500 మంది శిష్యులు 500 తీసుకుంటే మిగిలిన 5 తలా 100 తీసుకున్నారు. నెక్స్ట్ 80వ శ్లోకం సుధీర సునీతి మతం. కృతో హిరణ్యనాభస్య 24 సంహితాం. కృతో హిరణ్యనాభస్య 24 సంహితాః. శిష్యావూచే స్వశిష్యేభ్యః శేషా ఆవంత్య ఆత్మవాన్. శిష్యావూచే స్వశిష్యేభ్యః శేషా ఆవంత్య ఆత్మవాన్. హిరణ్యనాభుని శిష్యుడగు కృతుడు తన శిష్యులకు 24 సంహితలను ఉపదేశించెను. ఆత్మవంతునగు ఆవంత్యునికి మిగిలిన సంహితలను దాని శిష్యులకు అందజేసెను. శ్రీమద్ భాగవతమునందరి పరీక్షిత్ మహారాజు పదములు పొందుట అను 12వ స్కందంలోని 6వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏఎసి భక్తి వేదాంత ప్రభుపాదుల వారి వినంబ శిష్ట ప్రణీతముకు భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హిరణ్యనాభుని శిష్యుడైనటువంటి కృతుడు తన శిష్యులకు 24 సంహితలను ఉపదేశించెను శిష్యులకి. ఆత్మవంతుడగు అవంత్యుడు మిగిలిన సంహితలను తన శిష్యులకు అందజేసెను. సో ఈ విధంగా సామవేదము కూడా శాఖలుగా విభజించబడింది. ఇక 7వ అధ్యాయం పురాణ సంహితలు. ఓకే, సునీత మత చదవండి. పురాణ సంహితలు. అథర్వ వేద శాఖల విస్తారమును, పౌరాణికుల నామములను, పురాణ లక్షణములను శ్రీల సూత గోస్వామి ఈ అధ్యాయం నందు వివరించెను. పిదప అతడు 18 మహాపురాణములను వివరించిన వాడై సక్రమమైన గురు పరంపరలో ఉన్న వ్యక్తి నుండి ఈ విషయములను వినిన ఏ మనుజుడైనను
బ్రహ్మ తేజస్సును పొందునని ముగించాను. థ్యాంక్ యూ ప్రభు. అథర్వ వేదానికి సంబంధించినటువంటి శాఖల గురించి ఈ అధ్యాయంలో చెప్పబోతున్నారు. ఓకే, ఆ తర్వాత గురు పరంపర యొక్క ప్రాముఖ్యతను కూడా మనకి తెలియజేస్తున్నారు. చదవండి మాతాజీ. సూత ఉవాచ. సునీత మాతాజీ. సూత ఉవాచ. అథర్వవిత్ సుమంతుశ్చ శిష్యమధ్యాపయత్స్వకాం. అథర్వవిత్ సుమంతుశ్చ శిష్యమధ్యాపయత్స్వకాం. సంహితాం సోపి పాధ్యాయ వేదదర్శాయ చోక్తవాన్. సంహితాం సోపి పధ్యాయ వేదదర్శాయ చోక్తవాన్. భావము. సూత గోస్వామి పలికెను. అథర్వవేద నిపుణుడకు సుమంతు ఋషి తన సంహితను కబంధుడను శిష్యునకు బోధించెను. కబంధుడు దానిని పచ్చునకు వేదదర్శునకు చెప్పెను. భాష్యము. విష్ణు పురాణమునందు ఇట్లు ధ్రువపరపబడినది. అథర్వవేదం సముని సుమంతురమిత జ్యుతి శిష్యమధ్యాపయామాస కబంధం సోపి చిద్విదా కృత్వా తు వేదదర్శాయ తథా పద్యాయ దత్తవాన్. అమిత తేజస్సు కలిగిన సుమంతు ఋషి అథర్వ వేదమును తన శిష్యుడకు కబంధునకు ఉపదేశించను. కబంధుడు దానిని 2 భాగాలుగా విభజించి వేదదర్శునకు పచ్చునకు అందజేసను. థ్యాంక్ యూ. ఓకే, ఇక అథర్వ వేదానికి నిపుణుడైనటువంటి సుమంత ఋషి తన శిష్యులైనటువంటి కబంధుడు పద్యునుకు వేదదర్శునుకు తెలియచేయడం అనేటువంటి జరిగింది. అంటే పరంపరలో వెళ్తూ ఉందన్నమాట. నెక్స్ట్ సుఖోమల మాతాజీ. సౌక్లాయ నిర్బ్రహ్మ బలిరోం మదోష పిప్పలాయనిః. శౌక్లాయ నిర్బ్రహ్మ బలిర్మోదోషః పిప్పలాయ నిః. శౌక్లాయ నిర్బ్రహ్మ బలిర్మోదోష పిప్పలాయనిః. శౌక్లాయ నిర్బ్రహ్మ బలిర్మోదోష పిప్పలాయనిః. వేదదర్శస్య శిష్యాస్తే పద్య శిష్యానతో శృణు. వేదదర్శస్య శిష్యాస్తే పద్య శిష్యానతో శృణు. కుముదస్సునకు బ్రహ్మం జాజలిశ్చాప్యథర్వవేత్. కుముదస్సునకో బ్రహ్మం జాజలిశ్చాప్యథర్వవేత్. శౌక్లాయని, బ్రహ్మబలి, మోదోషుడు, పిప్పలాయని అను వారలు వేదదర్శిని శిష్యులు. పథ్యుని శిష్యులను గురించి కూడా నేను చెప్పదని వినుము. ఓ బ్రాహ్మణ, వేరే కుముదుడు, సునకుడు, జాజలను వారలు వారందరూ అధర్వణ వేదం చక్కగా నెరిగి ఉండిరి. ప్రభుపాదుల వారి భాష్యము. వేదదర్శుడు తన అధర్వ వేద భాగం 4 భాగములుగా చేసి తన 9 శిష్యులకు ఉపదేశించిన శ్రీల శ్రీధర స్వామి పలికిరి. పథ్యుడు తన భాగమును 3 భాగములుగా విభజించి వాటిని పేర్కొనబడిన 3 శిష్యులకు బోధించను. హరే కృష్ణ. శౌక్లాయని, బ్రహ్మబలి, మోదోషుడు, పిప్పలాయని అనేటువంటి వాళ్ళు వేదదర్శిని యొక్క శిష్యులు. పద్యుని శిష్యులను గురించి కూడా ఇక్కడ చెప్తాను విను అని చెప్తున్నారు సూత గోస్వామి. కుముదుడు, శనుకుడు, జాజిలి అనేటువంటి వారందరూ అథర్వ వేదాన్ని చక్కగా ఎరిగి ఉన్నారు. అంటే ఆయన నలుగురుగా 4 భాగాలుగా విభజించి 9కి ఇస్తే అందులో ఒక వ్యక్తి, ఒక ఆచార్యుడు ఏం చేశాడు, దాన్ని మళ్ళీ 3 భాగాలుగా విభజించి ఆయనకి ఇవ్వబడినటువంటి భాగాన్ని 3 భాగాలుగా విభజించి తన 3 శిష్యులకి ఇచ్చారు. నెక్స్ట్ 3వ శ్లోకం. అమృతమాతాజీ. బభ్రుశిష్యోతాంగిరసః సైంధవాయన ఏవ చ. శిష్యోతాంగిరాస సైంధవాయన ఏవ చ. అధీయేతాం సంహితే ద్వే సావర్ణాధ్యాస్తదా పరే. ఆదియేతాం సంహితే ద్వే సావర్ణాధ్యాస్తతా పరే. హరే కృష్ణ ప్రభుజీ. సునకుని శిష్యుడగు బభ్రువు ఒక నిమిషం. సునకుని శిష్యుడగు బభ్రువు సాంధవయనుడు అనువారలు తమ గురువుచే కూర్పు చేయబడిన అథర్వ వేదము యొక్క 2 సహితములను
అధ్యయనము చేసిరి. సైంధవాయనుని శిష్యులైన సవర్ణాదులు కూడా ఈ అథర్వ వేద సహితను అధ్యయనము కావించిరి. హరే కృష్ణ ప్రభు. అథర్వ వేదాన్ని ఏ విధంగా శునకుని శిష్యులు బభ్రువు సైంధవాయనుడు అనేటువంటి వాళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. మళ్ళీ సైంధవాయనుడి శిష్యులు సావర్ణాదులు కూడా ఈ అథర్వ వేద సంహితని అధ్యయనం చేశారు. నెక్స్ట్ 4వ శ్లోకం శేషరత్నం మాతాజీ. నక్షత్రకల్ప శాంతిశ్చ కశ్యాపాంగిరసాదయః. నక్షత్రకల్ప శాంతిశ్చ కశ్యపాంగిరసాదయః. ఏతే అథర్వణాచార్య శృణు పౌరాణికాన్ మునే. ఏతే అథర్వణాచార్య శృణు పౌరాణికాన్ మునే. నక్షత్రకల్పుడు, శాంతికల్పుడు, కశ్యపుడు, అంగిరీషుడు మున్నగు వారు కూడా అథర్వ వేదాచార్యులే అయ్యుండిరి. సౌనకాముని ఇప్పుడు పురాణ ఆచార్యుల నామములను నేను చెప్పేదను. హరే కృష్ణ. సో వేదాలకు సంబంధించినటువంటి శాఖలన్నింటినీ కూడా సంహితలు అని అన్నారు కదండి ఇప్పటిదాకా. వేదాలకు సంబంధించినటువంటి శాఖలన్నింటి కూడా సంహితలు అని అన్నారు. అథర్వ వేదంలో అంగీరసుడు కూడా ఉన్నారు. ఓకే, అథర్వ వేద ఆచార్యులలో ఒకడు అంగీరముని, అంగీరసుడు కూడా ఉన్నారు. ఇక ఇప్పటిదాకా వేదాలకు సంబంధించినటువంటి ఆచార్యుల గురించి తెలియచేశాను. ఇప్పుడు నేను పురాణ ఆచార్యుల గురించి తెలియచేస్తాను విను అని అంటున్నారు అనమాట. నెక్స్ట్ 5వ కశ్యపుడు అంటే ఇప్పుడు దాంట్లో చదువుకున్న కశ్యపుడే కదా ప్రభుజీ? కావచ్చు. అదే ఓకే, మంజులత మాతాజీ. త్రయ్యారుణి కశ్యపశ్చ సావర్ణిరకృతవ్రణః. త్రయ్యారుణి కశ్యపశ్చ సావర్ణిరకృతవ్రణః. వైశంపాయన హారీతౌ షడ్వై పౌరాణికా ఇమే. వైశంపాయన హారీతౌ షడ్వై పౌరాణికా ఇమే. త్రయ్యారుని, కశ్యపుడు, సావర్ణి, అకృత వ్రణుడు, వైశంపాయనుడు, హారీతుడు అను 6 పురాణములకు ఆచార్యులు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, ఇంకా పురాణాలకి ఆచార్యులు ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎవరంట? 6. త్రయ్యారుని, కశ్యపుడు, సావర్ణి, ఆకృత వ్రణుడు, వైశంపాయనుడు, హారీతుడు అనేటువంటి వాళ్ళు 6 కూడా పురాణాలకి ఆచార్యులు. నెక్స్ట్ 6వ శ్లోకం. ఆయన అథర్వణ వేదం కూడా చేశారు కదా ప్రభుజీ. వైశంపాయనుడు ఆ వైశంపాయనుడే కదా? వైశంపాయనుడు అథర్వణ యజుర్వేదం కదా? యజుర్వేదం. సరే, ఓకే, ఆయనే కావచ్చు. ఓకే, నెక్స్ట్ మల్లీశ్వరి మాతాజీ. ఆధీయంత వ్యాస శిష్యాత్ సంహితాం మత్పితుర్ముఖాత్. ఆదియంత్య వ్యాస శిష్యాత్ సంహిత మత్పితుర్ముఖాత్. ఏకైకామహమేతేషాం శిష్యః సర్వాः సమధ్యగాం. ఏకైకామహతే తేషాం శిష్యః సర్వా సమధ్యగాం. శ్రీల వ్యాసదేవుడు శిష్యుడు. నా తండ్రి యగు రోమ మహర్షుని చెంత వారిలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క పురాణ సంహితను అధ్యయనము చేసిరి. నేను ఈ 6 శిష్యుడైన వారి పౌరాణిక జ్ఞాన వివరణను చక్కగా నేర్పితిని. థ్యాంక్ యూ ప్రభు. పురాణాలు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ పురాణానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని రోమహర్షునితో కలిసి ఈ వ్యాసదేవుని శిష్యుడైనటువంటి రోమహర్షణుడి చెంత ఈ పురాణ సంహితలను అధ్యయనం చేశారు వాళ్ళు. ఎవరు? ఇంతకుముందు చెప్పినటువంటి 6. ఆ 6 శిష్యుడుగా నేను మీకు ఆ పురాణాలను తెలియజేస్తాను అని చెప్తున్నారు. 7వ శ్లోకం అక్షర సౌజన్యమత. కశ్యపోహంచ సావర్ణీ రామ శిష్యో కృతవ్రణః. హరే కృష్ణ. కశ్యపోహ సావర్ణీ రామ శిష్యో కృతవ్రణః. అధీమహి వ్యాస శిష్యా చత్వారో మూల సంహితా. అధీమాహి వ్యాస శిష్య చత్వారో మూల సంహిత. వేదవ్యాసుని శిష్యుడగు రోమహర్షణుడు
పురాణములను 4 మూల సంహితములుగా విభజించెను. కశ్యపుడు నేను సావర్ణి రామశిష్యుడగు అకృతవ్రణుడు అనువారము ఈ 4 విభాగములను నేర్చితిమి. వేదవ్యాసుని హరే శిష్యుడైనటువంటి రోమహర్షణ సూత. రోమహర్షణ సూత తెలుసుగా, సూత గోస్వామి తండ్రి. పురాణాలని 4 మూల సంహితలుగా విభజించారు. కశ్యపుడు, నేను, సావర్ణి, రామశిష్యుడగు అకృత వ్రణుడు, మీ నలుగురం కూడా ఆ విభాగాలను నేర్చుకున్నాం. రోమహర్షణ సూతగా విభజించినటువంటి వాడిని మేము నేర్చుకున్నాం అన్నమాట. నెక్స్ట్ 8. నేను అంటే ఇక్కడ సూత గోస్వామి. రోజామాత. పురాణ లక్షణం బ్రహ్మన్ బ్రహ్మర్షిభిర్నిరూపితం. పురాణ లక్షణం బ్రహ్మన్ బ్రహ్మర్షిభిర్నిరూపితం. శృణుష్వ బుద్ధిమాశ్రిత్య వేదశాస్త్రానుసారతః. శృణుష్వ బుద్ధిమాశ్రిత్య వేదశాస్త్రానుసారతః. శౌనక శాస్త్రానుసారము బ్రహ్మర్షులచే నిరూపితమైనట్టి పురాణ లక్షణములను ఇప్పుడు సావధానంగా వినుము. ఓకే, ఇంతకుముందు వేదాలు చెప్పారు, ఇప్పుడు వేదాలకు సంబంధించినటువంటి విషయాలను చెప్పారు. అంటే అదేంటన్నట్టు శృతి శాస్త్రం. ఇప్పుడు పురాణాలకు సంబంధించినటువంటి పరంపరను తెలియజేస్తున్నారు, అది స్మృతి శాస్త్రం. ఓకే, సో ఈ పురాణ లక్షణాలను ఇప్పుడు నేను నీకు సావధానంగా తెలియజేస్తాను, విను అని అంటున్నారు. ఓకే, అండ్ ఈ పురాణాలు కూడా ప్రామాణికమైనవే, మనోకల్పితమైనవి కావు. ఎందుకు? బ్రహ్మర్షులచే నిరూపితమైనవి కాబట్టి. ఓకే, నెక్స్ట్ 9, 10. రంగదేవి మాతాజీ. సర్గోస్యాద విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ. సర్గో అసాధ్య విసర్గచ్చ వృత్తి రక్షాంతరాణి చ. వంశో వంశానుచరితం సంస్థాహేతురపాశ్రయః. వంశో వంశానుచరితం సంస్థాహేతురపాశ్రయః. దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదుః. దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదుః. కేచిత్ పంచవిధం బ్రహ్మన్ మహదల్పవ్యవస్థయా. కేచిత్ పంచవిధం బ్రహ్మన్ మహతల్పవ్యవస్థయా. బ్రాహ్మణుడా, విశ్వ సృష్టి, లోకములు, జీవుల తదనంతర సృష్టి, సకల జీవుల పోషణము, వారి రక్షణము, మన్వంతరములు, రాజుల వంశములు, వంశానుచరితము, వినాశము, హేతువు, చరమాశ్రయము అని 10 లక్షణములను పురాణము కలిగి ఉండునని పురాణ విధులు ఎరిగి ఉండురు. మహాపురాణములు ఈ 10 లక్షణమును కలిగి ఉండగా అల్ప పురాణములు కేవలం 5 లక్షణములను కూడి ఉండునని అన్యులు పలుకుచున్నారు. హరి కృష్ణ. ధన్యవాదాలు. భాష్యం. పురాణం యొక్క దశ లక్షణములు శ్రీమద్ భాగవతము 2.10.1 నందలి ద్వితీయ స్కందము నందు కూడా వర్ణించబడినవి. శ్రీ సుఖ ఉవాచ అత్ర సర్గో విసర్గచ్చ స్థానం పోషణమూర్తయః మన్వంతరేషానుకథా నిరోధా ముక్తిరాశ్రయః. శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. శ్రీమద్ భాగవతనందు సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతి, మన్వంతరము, ఈశాను కథ, నిరోధము, ముక్తి, ఆశ్రయము అనేది 10 లక్షణముల వివరణములు కలవు. శ్రీమద్ భాగవతం వంటి మహాపురాణములు ఈ 10 లక్షణములు కూడి ఉండగా అల్ప పురాణములు కేవలం 5 లక్షణములనే కూడి ఉండునని శ్రీల జీవ గోస్వామి తెలిపిరి. దీని గురించి వేదవాగ్మయము ఎట్లు తెలిపినది. స్వర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. సృష్టి, గౌణ సృష్టి, రాజవంశములు, మన్వంతరములు, వంశచరితములు అనేవి 5 పురాణ లక్షణములు. ఈ 5 తరగతుల జ్ఞానం కలిగినటువంటి పురాణములు అల్ప పురాణములు అని చెప్పబడింది. శ్రీమద్ భాగవతం నందలి 10 లక్షణములు 12 స్కందములలో ప్రతి దాని యందు గోచరించినని శ్రీల జీవ గోస్వామి వివరించింది. ఈ 10 లక్షణములలో ఒక దానిని ఒక్కొక్క స్కందమునకు ఎవరును అన్వయించరాదు. శ్రీమద్ భాగవతము వరుసగా ఈ లక్షణములలో ఒక్కొక్క దానితో కూడి ఉన్నట్లు చూపుటకును కృత్రిమంగా యత్నించరాదు. యథార్థమేమనగా పైన 10 లక్షణములలో సారాంశ పరపబడిన మానవులకు ప్రధానమైనటువంటి సమస్త జ్ఞానము శ్రీమద్ భాగవతం అంతటను వివిధ స్థాయిలో నొక్కి చెప్పబడుతూ విశ్లేషించబడుతూ
వర్ణితమే. ధన్యవాదాలు. పురాణాల యొక్క లక్షణాలను తెలియజేస్తున్నారు సూత గోస్వామి. తెలియజేస్తూ ఆయన ఏమంటున్నారు, 2 రకాల పురాణాలు ఉంటాయి. ఒకటి ఉత్తమమైనటువంటి పురాణాలు, 2 అల్పమైనటువంటి పురాణాలు. యాక్చువల్గా పురాణం అనేటువంటిది 10 విషయాలను తెలియజేయాలి. ఓకే, 10 లక్షణాలను తెలియజేస్తుంది. పురాణాలు చదివిన వాళ్ళకి 10 రకాల విషయాలు తెలియాలి. ఆ 10 రకాల విషయాలు ఏమిటి అని అంటే, సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతి, మన్వంతరము, ఈశానుకత, నిరోధము, ముక్తి, ఆశ్రయము అనేటువంటి 10 లక్షణాలు ఉంటాయి. ఏ పురాణంలో అయితే ఈ 10 విషయాలని కూడా స్పష్టంగా తెలియచేస్తాయో అలాంటి పురాణాలు ఉన్నతమైనటువంటి పురాణాలు. అలాంటి ఉన్నతమైనటువంటి పురాణాలకు ఉదాహరణ శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతంలో 10 విషయాలు ఉన్నాయి అనేటువంటి విషయం మనకి 2వ స్కందంలోనే సుఖదేవ గోస్వామి తెలియజేశారు. 2వ స్కందంలో ఈ 10 విషయాలు ఈ పురాణంలో ఉంటాయి అని. ఓకే, ఏ పురాణాలు అయితే ఈ 10 విషయాలు లేకుండా కేవలం 5 విషయాలను మాత్రమే తెలియజేస్తాయో, ఈ 5 విషయాలను తెలియజేసేటువంటి పురాణాలు అల్పమైనటువంటి పురాణాలు. అల్పమైన పురాణాలకు అంటే అప్రామాణికమైనటువంటి పురాణాలు అని కాదు దాని అర్థం. పూర్తిగా చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పవు, కొన్ని విషయాలనే తెలియచేస్తాయి, కొంత విషయాన్ని తెలియచేస్తుంది. ఈ అల్పమైనటువంటి పురాణాల్లో ఏముంటుంది? సృష్టి, గౌణ సృష్టి, రాజవంశాలు, మన్వంతరాలు, వంశచరితాలు అనేటువంటి 5 లక్షణాలను మాత్రమే కలిగి ఉంటాయి. ఈ 5 విషయాలను మాత్రమే కలిగి ఉంటుంది ఆ పురాణం. ఇలాంటి పురాణాలని అల్ప పురాణాలు అని అంటారు. మరి శ్రీమద్ భాగవతం అల్ప పురాణమా అంటే కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ నిరూపిస్తున్నారు. ఎందుకు? శ్రీమద్ భాగవతంలో 10 విషయాలు స్పష్టంగా తెలియజేయబడ్డాయి కాబట్టి. నెక్స్ట్ 11వ శ్లోకం. ప్రభుజీ, 10 లక్షణాలలో ఈ కొన్ని ఉన్నాయి. 10 లక్షణాలు కొన్నే తీసుకొని అన్నారు కాబట్టి వీటి అల్ప పురాణం అంటారు. అంతే కదా ప్రభుజీ? 10లో 5 మాత్రమే చెప్పబడ్డాయి. 5 మాత్రం. ఉమాపతి ప్రభు. అవ్యాకృత గుణక్షోభాన్ మహతస్త్రివరుతో మహమహాం. అవ్యక్తకృత కృత గుణోక్షోభాన్ హతాస్త్రీవృతో హం మహా. భూత సూక్ష్మేంద్రియార్థానం సంభవ సర్గ ఉచ్యతే. భూత సూక్ష్మేంద్రియార్థానం సంభవ సర్గ ఉచ్యతే. అవ్యక్త ప్రకృతి ఎందలి మూల గుణముల క్షోభ వలన మహాతత్వము ఉత్పన్నమగును. దాని నుండి అహంకారం కలుగుగా అది 3 విధములుగా విభజింపబడును. ఈ త్రివిధ అహంకారములు సూక్ష్మ తన్మాత్రలు, ఇంద్రియములు, ఇంద్రియార్థములుగా ప్రకటమగును. వీటి అన్నింటినీ ఉత్పన్నమే సృష్టి అని పిలువబడును. హరే కృష్ణ ప్రభుజీ. పురాణాల్లో తెలుపబడినటువంటి మొదటి విషయం సృష్టి. ఓకే, ఈ సృష్టిని ఇంకొక మాట ఏమన్నారు ఇక్కడ? సర్గము, విసర్గము. సృష్టి, గౌణ సృష్టి. ఓకే, సర్గ విసర్గాలు. ఓకే, సో ఈ సృష్టి ఎలా జరుగుతుంది మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. మహతత్వం ఎలా తయారవుతుంది? ప్రధానం నుంచి ఏమొస్తుంది? మహతత్వము. దాని నుంచి అహంకారము, అహంకారం నుంచి త్రివిధ అహంకారములుగా తన్మాత్రలు, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, వీటన్నిటి ఉత్పన్నమే సృష్టి అనబడు. ఇవన్నీ కూడా గౌణ సృష్టిలో భాగం కాదు, ఇదంతా కూడా సర్గము. ఓకే, నెక్స్ట్ 12 శోభరణిమత. పురుషానుగృహీతానాం ఏతేషాం వాసనామయః. పురుషానుగృహీతానామేతేషాం వాసనామయః. విసర్గోయం సమాహారో బీజాద్బీజం చరాచరం. విసర్గో అయం సమాహారో బీజాద్బీజం చరాచరం. భవతు అనుగ్రహము వలన కలిగేటి గౌణ సృష్టి జీవుల పూర్వ వాసన ప్రకటమై ఉన్నది. బీజము నుండి పలు బీజములు కలిగినట్లు కర్త యందు కోరికలను కలిగించేటి కర్మలే చరాచర జీవరాశిని సృష్టించును. భాష్యము. బీజము వృక్షముగా మారి దాని నుండి వేల కొలది కొత్త బీజములు వచ్చినట్లు భౌతిక వాంఛ కామ్య కర్మగా మారి బద్ధ జీవుని హృదయంలో వేల కొలది కొత్త కోరికలను సృష్టించును. భగవత్ కరుణ చేతనే జీవుడు కోరికను పొంది జగత్తులో వర్తించుటకు అనుమతింపబడునని పురుషానుగృహీతానాం అను పద సముదాయమును సూచించు. హరే కృష్ణ.
ఓకే, ఇక సృష్టి గురించి చెప్పారు ఇంతకుముందు. ఇప్పుడు గౌణ సృష్టి గురించి చెప్తారు. ఈ గౌణ సృష్టి అనేటువంటిది జీవుల యొక్క పూర్వ వాసనల ఆధారంగా ప్రకటమవుతుంది. అంటే మన యొక్క కోరికలు కర్మలు అనుగుణంగా మనకి గౌణ సృష్టి అనేటువంటిది వస్తుంది. కర్త యొక్క కోరికలకి అనుగుణంగా చరాచర జీవరాశిని సృష్టించును. కోరికలకి అనుగుణంగా మనం చేసేటువంటి కర్మల కారణంగా చరాచర జీవరాశి సృష్టింపబడుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఒక బీజాన్ని వృక్షంగా మారితే ఆ వృక్షం నుంచి అనేక బీజాలు ఎలా ఉత్పన్నమవుతాయో ఆ విధంగా బీజము ఒక కోరిక. ఆ కోరిక బీజము, కోరిక అనేటువంటి బీజాన్ని మన హృదయంలో కనుక నాటితే అది వృక్షంగా మారి అనేక మళ్ళీ బీజాలను ఇస్తుంది. అంటే మళ్ళీ అనేక కోరికల్ని ఉత్పన్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక కోరిక కారణంగా మొదలైనటువంటి మన జీవితం అనేక కోరికలను నెరవేర్చుకునేటువంటి స్థితిలో మళ్ళీ కర్మల్ని చేస్తూ తిరిగి మళ్ళీ మనము గౌణ సృష్టిలో భాగంగా అవుతున్నాం. నెక్స్ట్ 13వ శ్లోకం. సునీత మాత చదవండి. వృత్తిర్భూతాని భూతానాం చరాణామచరాణి చ నిర్భూతాని భూతానాం చరాణామచరాణి చ కృతాస్వేనానునాం తత్ర కామాచ్ఛోదనయాపి వా కృతాస్వేనానృణాం తత్ర కామాచోదనయాపి వా. కామం వృత్తి అనగా జీవనాధార విధానం అని అర్థం. దీని చేతనే చరజీవులు అచరజీవులపై ఆధారపడి జీవించరు. మానవుని విషయంలో స్వభావమునకు తగిన రీతిలో జీవిక కొరకు పనిచేయుటే వృత్తి అను పదమునకు అర్థము. అట్టి కార్యము కామవశమును గాని భగవన్ నియమమును అనుసరించి గాని చేయబడును. వృత్తి అనగా జీవనాధార విధానము. అంటే మనం అందరం బ్రతకడం కోసం మనం చేసేటువంటి పనిని వృత్తి అని అంటాం. చరాచర జీవులు అచర జీవులపై ఆధారపడి జీవించును. జీవస్య జీవనం అని అంటున్నారు కదా, అలా అచర జీవులు, చరాచర జీవులు అచర జీవుల మీద ఆధారపడి జీవిస్తారు. అచర జీవులు అంటే ఏంటి? కదలనివి, కొండలు, చెట్లు, వృక్షాలు, చెట్లు ఓకే, ఓకే, చెట్ల మీద ఆధారపడి జీవించడం, ఆకుకూరలు, కూరగాయల మీద. మానవుని విషయంలో స్వభావమునకు తగినటువంటి రీతిలో జీవిక కొరకు పనిచేయుటే వృత్తి అను పదమును అర్థము. మన స్వభావానికి అనుగుణంగా మన వృత్తి ఉండాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి స్వభావం ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వృత్తి ఉండాలి. అట్టి కార్యము కామవశమును కానీ లేదా భగవన్ నియమం అనుసరించి కానీ చేయబడును. కొంతమంది కర్మగా చేస్తారు, కొంతమంది వికర్మగా చేస్తారు. ఓకే, సో కర్మ, వికర్మ లేదంటే అకర్మగా చేస్తారు. సో ఇన్ని రకాలుగా చేయవచ్చు. 14వ శ్లోకం. నాగలక్ష్మి మాతకి. రక్షాచ్యుతావతారేహ విశ్వస్యానుయుగే యుగే రక్షాచ్యుతావతారేణ విశ్వస్యాను యుగే యుగే తిర్యజ్మర్త్యర్షి దేవేషు హన్యంతే యైస్త్రయీద్విషః తిర్యజ్మర్త్యర్షు దేవేషు హన్యంతే యైస్త్ర ఈద్విషః. ప్రతి యుగమునందు అచ్యుతుడు జంతువులలో, మానవులలో, ఋషులలో, దేవతలలో అవతరించును. ఈ అవతారములందరి కర్మలచే అతడు విశ్వమును రక్షించి వేద విరోధులను వధించును. భాష్యము. రక్ష అను పదము సూచించబడినట్లు భగవంతుని రక్షణ కార్యము మహాపురాణం యొక్క 10 లక్షణములలో ఒకటి. ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తారు. అవతరించినప్పుడు కేవలం మానవుల్లోనే అవతరిస్తారా? అన్నిట్లో అవతరిస్తారు. అన్ని జీవరాశుల్లోనూ అవతరిస్తారు. అచ్యుతుడు జంతువులలోను, మానవుల్లోను, ఋషుల్లోను, దేవతల్లోనూ అవతరిస్తారు. ఆ అవతారం నందలి కర్మల వల్ల ఏం జరుగుతుంది? మనల్ని అందరినీ కూడా రక్షించబడతాం మనం. అంటే ఎవరైతే వేదాలకి అనుగుణంగా పనిచేయనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వధించటము అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 15వ శ్లోకం. సుకోమలి మాతాజీ. మన్వంతరం మనుర్దేవ మనుపుత్ర సురేశ్వర మన్వంతరం మనుర్దేవ మనుపుత్ర సురేశ్వర ఋషయో
ఋషయోంశావతారాశ్చ హరే షడ్విధముచ్యతే. ఋషయో అంశావతారాశ్చ హరే షడ్విధముచ్యతే. ప్రతి మన్వంతరం నందును మనువు, ప్రధాన దేవతలు, మనుపుత్రులు, ఇంద్రుడు, ఋషులు అంశావతారంలో నడి 6 రకములకు పురుషులు శ్రీహరి రూపములుగా ప్రకటమవుదురు. హరే కృష్ణ. శ్రీహరి రూపాలుగా ప్రకటమవడం అంటే భగవంతుని యొక్క స్వాంశలు అంశాలుగా అంశాలుగా. స్వాంశలు. ఓకే, అంశాలు, స్వాంశాలు కాదు, అంశాలు. ప్రతి మన్వంతరంలోనూ మనువు, ప్రధాన దేవతలు, మనుపుత్రులు, ఇంద్రుడు, ఋషులు, అంశావతారములు అనేటువంటి 6 రకములైనటువంటి పురుషులు శ్రీహరి రూపములుగా ప్రకటమగును. వాళ్ళందరూ శ్రీహరికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ 16 ఇందుమతి. అంటే వీళ్ళను అంశాంశ అనరా ప్రభుజీ? వీళ్ళను అంశావతారాలు, అంశాంశలే, లీలావతారాలు గుణావతారాలు. లీలావతారాలు, అంశాంశలా ఉంటారు కదా ప్రభుజీ? ఒక్క నిమిషం అందరూ ఆగండి, ఒక్క నిమిషం. ఇక్కడ లీలావతారాలు గుణావతారాల గురించి చెప్పట్లా. లేవు. అంశాంశలో ఏదో ఒకటి. ఓకే, ఓకే ఓకే ఇక్కడ ప్రభు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ వీళ్ళందరూ కూడా మన్వంతర సమయంలో ఆవిర్భవిస్తారు. ప్రతి మన్వంతరంలోనూ వచ్చేవాళ్ళు లీలావతారాలు గుణావతారాలు ఎలా అవుతారు? మన్వంతరంలో దేవతలందరూ మారిపోతారు, మనువు మారిపోతారు. ప్రభు. ఓకే ప్రభు. ఓకే, నెక్స్ట్ 16 ఇందుమతి మాత. రాజ్ఞాం బ్రహ్మ ప్రసూతానాం వంశస్త్రైకాలికోన్వయః. రాజ్ఞాం బ్రహ్మ ప్రసూతానాం వంశస్త్రైకాలికోన్వయః. వంశానుచరితం తేషాం వృత్తం వంశధరాశ్చయే. వంశానుచరితం తేషాం వృత్తం వంశధరాచయే. బ్రహ్మదేవుని నుండి ఆవిర్భవించినదై భూత భవిష్య వర్తమానములందు వ్యాపించినట్టి రాజుల వరుసయే వంశమని పిలువబడును. అట్టి వంశముల యొక్క విశేషముగా వాటి ప్రధాన వంశధరుల యొక్క చరితమే వంశానుచరితమని పిలువబడును. బ్రహ్మదేవుడి నుంచి ఆవిర్భవించబడినదై భూత భవిష్యత్ వర్తమానములందు వ్యాపించినటువంటి రాజుల వరుసయే వంశము అని పిలువబడును. ఓకే, బ్రహ్మదేవుడి నుంచి మనువు, మనువు నుంచి ఇతర రాజులు ఏ విధంగా వచ్చారు, వీళ్ళందరూ కూడా వంశము అని పిలుస్తారు. అట్టి వంశముల యొక్క విశేషముగా వాటి ప్రధాన వంశధరుల యొక్క చరితమే వంశానుచరితము అని పిలువబడును. ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క చరిత్ర ఉంది, వంశానుచరితము అంటారు దాన్ని. నెక్స్ట్ 17 ప్రమీల మాతాజీ. నైమిత్తిక ప్రాకృతికో నిత్య ఆత్యంతికో లయః. నైమిత్తిక ప్రాకృతికో నిత్య ఆత్యంతికో లయః. సంస్థేతి కవిభిః ప్రోక్తశ్చతుర్ధాస్య స్వభావతః. సంస్థేతి కవిభిః ప్రోక్త చతుర్ధాస్య స్వభావతః. నైమిత్తికము, ప్రాకృతికము, నిత్యము, అత్యంతికమనడి 4 రకములకు ప్రళయములు భగవంతుని నిహిత శక్తిచే కలుగుచుండును. పండితులు ఈ విషయములను సంస్థయని వర్ణించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రళయాలు 4 రకాలుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం. నైమిత్తికము, ప్రాకృతికము, నిత్యము, ఆత్యంతికము అనేటువంటివి ఈ 4 ప్రళయాలు. సో ఈ ప్రళయాల ద్వారా భగవంతుడు నియంత్రిస్తూ ఉంటారు ఈ సృష్టిని. ఓకే, నిహిత శక్తిచే కలుగుచుండును. నెక్స్ట్ 18 రంగదేవి మాతాజీ. హేతుర్జీవోస్య సర్గాదేర్ అవిద్యా కర్మకారకః. హేతుర్జీవోస్య సర్గదేరా విద్యా కర్మకారకః. యం చానుషాయినం ప్రాహుర్ అవ్యాకృతముతాపరే. యం చానుషాయినాం ప్రాహురవ్యకృతముతాపరే. జీవు అజ్ఞాన వశమున కర్మలను అనుసరించు తద్వారా ఒక రకముగా తానే విశ్వం యొక్క సృష్టి స్థితి లయలములకు కారణమవుతున్నాడు. కొందరు అట్టి జీవుని అనుసాయి అని, మరికొందరు అవ్యాకృతుడని పిలుస్తున్నారు. భాష్యము. భగవంతుడే స్వయంగా విశ్వము సృజించి పోషించి లయింపజేయును. కానీ అట్టి కర్మలు బద్ధజీవుల కోరికలకు తగినట్లుగా చేయబడు. అటువంటి బద్ధజీవులు ఇచ్చట హేతు అనగా విశ్వ కలాపములకు కారణం అని వర్ణింపబడింది. బద్ధజీవులు ప్రకృతిని స్వలాభమునకు వినియోగించుకొని యత్నమును సాధ్యమనుచుటకు, చర్మముగా అతని ఆత్మానుభూతిని సులభమనుచుటకు భగవానుడు ఈ జగత్తును సృష్టించును.
బద్ధ జీవులు తమ స్వరూపమును ఎరుగజాలరు కనుక ఇచ్చట అవ్యాకృతం అని పిలువబడింది. వేరు మాటలలో జీవుడు పూర్తిగా కృష్ణ భావనాయుతుడు కానివే తన నిజ రూపమును ఎరగజాలరు. ధన్యవాదాలు. బద్ధజీవుడు అజ్ఞానంతో చేస్తున్నటువంటి కర్మల కారణంగా తిరిగి తిరిగి జన్మిస్తూ ఉన్నారు అంటే ఏం జరుగుతుందంటే దాని అర్థం సృష్టి స్థితి లయ అనేటువంటి దానికి ఎవరు కారణం అవుతున్నారు? ఒకవేళ మన కర్మలన్నీ కూడా ఆధ్యాత్మికం అయి ఉంటే, మన కర్మలన్నీ కూడా కృష్ణ చైతన్యంలో ఉండుంటే ఇక మళ్ళీ భౌతిక సృష్టి అవసరమా? సో భౌతిక సృష్టి తిరిగి తిరిగి సృష్టింపబడుతుంది ఎందుకు? మళ్ళీ తిరిగి తిరిగి మనం ఎందుకు మళ్ళీ పుడుతున్నాము అని అంటే మనం చేస్తున్నటువంటి కర్మల అనుగుణంగా మనం కృష్ణ భక్తి భావంలో కర్మలు చేయట్లేదు కాబట్టి ఈ సృష్టి స్థితి లయ అనేటువంటిది భగవంతుడు చేస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడికి ఆపుదాం మాతాజీ. 19వ శ్లోకం నుంచి రేపు చదువుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.